వ్యాలెన్స్ డే సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హోటళ్లలో అడ్వాన్స్డ్ బుకింగ్స్ భారీగా జరిగాయి. ఏడాది లవర్స్ డే కోసం హోటల్ బుకింగ్స్ గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 175% వరకు పెరిగినట్లు హోటల్ బుకింగ్ యాప్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యాలంటైన్స్ డేకు ఇంకా 6 రోజుల సమయం ఉండగానే చాలా నగరాల్లో హోటళ్లలో రూములు వేగంగా ఫుల్ అవుతున్నాయి. ప్రధాన మెట్రో నగరాలతో పాటు టియర్ 2, టియర్ 3 పట్టణాల్లో కూడా ఈసారి బుకింగ్స్ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. యువతతో పాటు కొత్తగా పెళ్లైన జంటలు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్న కపుల్స్ లవర్స్ డేను ప్రత్యేకంగా జరుపుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగానే హోటళ్లు ప్రత్యేక ప్యాకేజీలు, డిన్నర్ డీల్స్, రొమాంటిక్ డెకరేషన్స్ తో ఆకర్షిస్తున్నాయి. హోటల్ బుకింగ్ యాప్స్ ప్రకారం ఫిబ్రవరి 13, 14 తేదీలకు సంబంధించి బుకింగ్స్ అత్యధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా లగ్జరీ హోటళ్లతో పాటు బూటిక్ హోటళ్లు, రిసార్ట్స్ కు డిమాండ్స్ ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్లో అయితే రూమ్ టారిఫ్లు కూడా పెరిగినట్లు సమాచారం. కరోనా తర్వాత ప్రయాణాలు, అవుట్డోర్ సెలబ్రేషన్స్ పెరగడం, యువత ఖర్చు చేయడంలో వెనకాడకపోవడం వంటి కారణాలు ఈ బుకింగ్స్ బూమ్ కు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియా ట్రెండ్స్, వ్యాలంటైన్స్ డే ఆఫర్లు కూడా ఈ హడావిడికి తోడయ్యాయి. ఇదే ఉత్సాహం కొనసాగితే వ్యాలంటైన్స్ డే నాటికి చాలా నగరాల్లో హోటళ్లు పూర్తిగా హౌస్ఫుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి నిమిషంలో బుకింగ్ చేయాలనుకునే వారు అధిక ధరలు చెల్లించాల్సి రావచ్చని ట్రావెల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది లవర్స్ డే హోటల్ ఇండస్ట్రీకి భారీ లాభాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.